హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విరాట్ బస్. సో వచ్చేసేయండి బిగ్ బాస్ లో కుటుంబ కలహాలు, మళ్ళీ అంతర్యుద్ధం వచ్చేసింది. అండ్ ఇది ఎవరి మధ్య కాదు, తనుజ వర్సెస్ కళ్యాణ్ వర్సెస్ సంజన వర్సెస్ ఇమాన్యుయల్ గా మారింది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే తనుజ కళ్యాణ్ ఒక జట్టు అయితే సంజన అండ్ ఇమాన్యుయల్ ఒక జట్టు. అవును, సంజన ఇమాన్యుల్ ఎప్పుడు ఒకే జట్టు. కానీ ఈసారి ఏం జరిగిందంటే, నిన్న నామినేషన్ ప్రాసెస్ లో మనకు తెలిసింది ఇమాన్యుయల్ కి కొన్ని పవర్స్ వచ్చాయని చెప్పి బిగ్ బాస్ ఒక రూల్ పెట్టాడు అనమాట. ఇమాన్యుయల్ నీ దగ్గర ఉన్న పవర్స్ అన్ని కూడా కింద వాళ్ళతో షేర్ చేసుకో, వేరే హౌస్ మేట్ తో షేర్ చేసుకో అని చెప్పి. అప్పుడు ఇమాన్యుయల్ ఇక్కడ తెలివైన గేమ్ ఒకటి ఆడాడు. ఏంటి అంటే, నేను ఎవరిని నామినేట్ చేయను, నన్ను ఎవరు నామినేట్ చేయదు. ఇది ఒక రకంగా సేఫ్ గేమ్. అప్పటికి కూడా ప్రతి ఒక్కరికి పిలిచి నన్ను ఎవరు నామినేట్ చేయనంటే మీకు ఈ పవర్ ఇస్తాను చెప్పి చాలా క్లియర్ గా మాట్లాడాడు. అలాగే ప్రాసెస్ లో కళ్యాణ్ తన దగ్గరకు వచ్చి, నేను ఈసారి తనుజ నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి రీజన్స్ ఏంటంటే, నన్ను బ్యాక్ స్టెప్ చేసినట్టు నాకు అనిపించింది, లేకపోతే నాకు ఇలాగా తను చేసిన గేమ్ నచ్చలేదని చెప్పేసి. ఇమ్మాని అక్కడ ఏమన్నాడంటే, అవును నేను కూడా ఈసారి తనుజనే నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను, తనుజనే నా నామినేషన్ లో ఉంది, కానీ నువ్వే నామినేట్ చేస్తానంటూ నీ దేశం కొంచెం బెటర్ గా ఉంది కాబట్టి నువ్వే నామినేట్ చేయని చెప్పేసి తనకు పవర్ ఇచ్చాడు అనమాట. అయితే ఇక్కడ మొదలైందండి అసలు గేమ్. ఏంటి అంటే, తనుజ నామినేట్ చేస్తాను అని చెప్పిన కళ్యాణ్ నామినేషన్ టైం వచ్చింది, కరెక్ట్ గా ఫోన్ పట్టుకెళ్ళి సంజన ముఖాన్ని కొట్టాడు. అంతే, దెబ్బకి షాక్ అయిపోయాడు మన ఇమాన్యుయల్. వెంటనే క్వశ్చన్ చేశాడు, ఏ మాత్రం కూడా టైం తీసుకోలేదు, వెంటనే క్వశ్చన్ చేశాడు, నువ్వు నాకు చెప్పిన పేరేంటి కళ్యాణ్, నువ్వు నాకు తనుజ అని చెప్పావు కాబట్టి నేను నీకు పవర్ ఇచ్చానని చెప్పేసి అనగానే ఇంకో పక్కన ఇక్కడ తనుజ షాక్ అనమాట. ఇమాన్యుయల్ అయినా మాట్లాడుతుంది, నా ఇమ్మనే మాట్లాడుతుంది, ఇప్పుడు వరకు మనం ఫ్యామిలీలో ఉన్నాము, మావయ్య అన్నాడు బర్ని, నన్నేమో ఇలా అన్నాడు అని చెప్పేసి తనుజ అయితే రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తా ఉందన్నమాట. ఇంకో పక్క ఇమాన్యుయల్ మాత్రం చాలా క్లియర్ గా తన పాయింట్స్ చెప్పాడు. ఈసారి నేను తనుజ నామినేట్ చేద్దాం అనుకున్నాను, దానికి రీజన్స్ ఏంటి అంటే, మెయిన్ గా తను నాకు సపోర్ట్ ఇవ్వలేదు అని చెప్పేసి నన్ను అంది. కానీ నేను ఎన్నోసార్లు సపోర్ట్ చేశాను, తన కోసం సేఫ్ గేమ్ ఆడాను, తన కోసం ఎన్నో చేశాను, అయినా సరే ఎలా అంటో నాకు నచ్చలేదు కాబట్టి ఆ పాయింట్ మీద నేను నామినేట్ చేద్దాం అనుకున్నాను. కానీ అలా నువ్వు చేస్తావని నీకు ఇస్తే నువ్వేమో మా అమ్మని నామినేట్ చేస్తావు, ఇది అస్సలు కాదద్దు అని చెప్పగానే ఒక పక్కన సంజన గారి కామెడీ ఏంటంటే, ఇక్కడ బిగ్ బాస్ వెనక్కి తీసుకుంటారు నామినేషన్, మళ్ళీ ఇంకొకరు వేస్తారు, మీకు అలా ఓకేనా అని చెప్పేసి అడిగితే సీరియస్ కన్వర్సేషన్ లో మంచి జోక్ అయితే వేసింది ఆవిడ. కానీ యాజ్ యూజువల్ అందరికి తెలిసిందే, కళ్యాణ్ మాత్రం చాలా స్టాండ్ తీసుకుని ఇక్కడ నేను సంజన గారిని నామినేట్ చేస్తున్నాను, దానికి రీజన్స్ ఉంది, సారీ అన్న, నా పాయింట్ అర్థం చేసుకోండి అని చెప్పేసి చాలా క్లియర్ గా మన ఇమాన్యుయల్ తో తన పాయింట్ అయితే వాదించాడు. నిజంగా కళ్యాణ్ మాత్రం ఇక్కడ కావాలని చేసినట్లయితే మాత్రం చాలా గ్రేట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు తనుజని సేవ్ చేయడానికి. ఇన్ కేసు వర్కౌట్ అవ్వకపోయినప్పటికీ కూడా కళ్యాణ్ మాత్రం ఒక రకంగా ఇమ్మాన్యుయల్ లో ఉన్న ఒక పవర్ ని జీరో చేయడంతో కాకుండా ఆ పవర్ ని తిరిగి మళ్ళీ వాళ్ళ సపోర్టర్ అయిన వాళ్ళ మమ్మీ మీదే, సంజన మీద యూజ్ చేశాడు. ఇది నిజంగా హ్యాట్స్ ఆఫ్ మూవ్ అని చెప్పాలి. కానీ ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే, బిగ్ బాస్ లో రెండు రకాల సిచ్యువేషన్స్ ఉంటాయి. లోపల గేమ్ ఆడకపోయినా జెన్యున్ గా ఉంటే ఆ పర్సన్ చాలా వరకు జనాల్లో క్లిక్ అయిపోతారు. ఆ విజయ్, సుమన్ శెట్టి, ఇలా చాలా మంది. కానీ అక్కడ ఒక రేంజ్ గేమ్ ఆడేసి జనాల్లో వెదవలు అయిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే కొంతమంది ఉన్నారు అలా బ్యాడ్ అవ్విన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. లోపల మాత్రం మంచి గేమ్ ఆడారు, వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు, టాస్క్లు ఆడతారు, గేమ్ లో చాలా ఇన్పుట్స్ పెడతారు, కానీ బయటకి నెగిటివ్ గా పోటర్ అయిపోతారు, రీతు చౌదరి ఎక్సెట్రా అలాగా. సో ఇక్కడ విషయం ఏం జరిగిందంటే, కళ్యాణ్ ఇలా స్ట్రాటజీ వేయడం ఎక్కడో చోట ఇమాన్యుయల్ సపోర్టర్స్ కి, సంజన సపోర్టర్స్ కి బ్యాడ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కళ్యాణ్ పడ్డ ఓట్స్, వీళ్ళ బ్యాంక్ నుంచి ఏమైనా ఓట్స్ పడుంటే మాత్రం డెఫినెట్లీ అవన్నీ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక రకంగా కళ్యాణ్ గేమ్ లోంచి కాస్త తగ్గే ఛాన్సెస్ కూడా కనిపించవచ్చు. కానీ కళ్యాణ్ ఇంకా స్మార్ట్ మూవ్స్ వేసి జనాల మనల్ని కూడా పొందేటట్టు పాజిటివ్ గా జెన్యున్ గా ఆడగలిగి తను చేసిన పనికి సరైన రీజనింగ్ ఇచ్చుకోగలిగితే మళ్ళీ కళ్యాణ్ విల్ బి బ్యాక్ ఆన్ గేమ్. సో ఓవరాల్ గా చూస్తే ఏమైందంటే, మొన్నటి వరకు అవుట్ సైడర్స్ అంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే ఒక టీం ఏదైతే ఉందో, ఆ సెలబ్రిటీస్ లో ఉన్న టీం కాస్త ఇప్పుడు కంప్లీట్ గా విడిపోతుంది. ఇప్పుడు కూడా 5 స్టార్ వర్సెస్ ఇంట్లో ఉన్న సభ్యులు, హౌస్ మేట్స్, అందులో కూడా తనూజ, ఇమాన్యుయల్, మన కళ్యాణ్, సంజన, వీళ్ళందరూ టీమే. కానీ ఇప్పుడు ఈ టీంలోనే పెద్ద పెద్ద చిరికలు వచ్చేసాయి అనమాట. మరి ఇలా అవ్వడం, దానివల్ల ఎవరికి మైనస్ అయి ఉంటుంది ఏంటనేది మీరు కామెంట్ చేయండి.